యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలతో గంగా, యమున, సరయు సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 400 గ్రామాల నీట మునిగాయి. ఒక్క కాన్పూర్, ప్రయాగ్రాజ్లోనే 125 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే లక్షల ఎకరాల పంట నీట మునిగింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన అధికారులు బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే రాగల 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఈ నేపథ్యంలోనే 39 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బారిసికార్, దుంగార్పూర్, మౌంట్ అబూ, ప్రతాప్గఢ్ల జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. కుండపోత వానలకు జైపూర్, జైస్మల్లేర్, గ్వాలియర్ అండ్ షేవ్పూర్, టోంకోలు నీట మునిగాయి. వరదల దాటికి బాడ్మేరా, జలోర్, భరత్పూర్, సవాయ్ మాధోపూర్లు అతలాకుతలమవుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించే పనిలో పడ్డాయి. అండ్ మరోవైపు రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇటు భారీ వర్షాల దృష్ట్యా జలోర్, సిరోహి, బార్మర్, జోధ్పూర్, బికనీర్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.